మిల్లి మండల తహసీల్దార్ కార్యాలయం దుస్థితి అధ్వానంగా మారింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో శిథిలావస్థలో ఉన్న కార్యాలయ భవనం స్లాబ్ పెచ్చులు ఊడి పడడంతో కార్యాలయ సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పాత బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్న కారణంగా 2018లో 90 లక్షల గ్రాంట్తో కొత్త భవనం నిర్మాణం ఏర్పాటు చేశారు. అయితే 2019లో టీడీపీ ప్రభుత్వం మారడం వల్ల రివర్స్ టెండర్ విధానంతో భవన నిర్మాణం ఆగిపోయింది. శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అద్దె భవనానికి మార్చకపోతే ఏ సందర్భంలోనైనా తహసీల్దార్ కార్యాలయం భవనం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తుడిపించేసి